పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గడప గడపకు సంక్షేమ పథకాలంటూ కాంగ్రెస్ జోరు పెంచింది. అందులో భాగంగా నేడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపుకై మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంత్ చారి, ప్రముఖ నాయకులు కౌన్సిలర్ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో 18వ వార్డు అంబేద్కర్ కాలనీలో గడప గడపకు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తూ జోరును పెంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, కౌన్సిలర్లు దాము, శ్రీకాంత్ గౌడ్, కాలనీ వాసులు వీరయ్య, పోషెట్టి, లాలు, బొమ్మయ్య, కాంగ్రెస్ ప్రముఖ నాయకులు విష్ణువర్ధన్, ప్రమోద్, సాయిబాబా, రవి, జీవన్ గౌడ్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. మొన్న ఓట్లు వేసారు, మీకు ఓట్లు వేస్తే ఏమి ఇస్తామని చెప్పినాం. ఏమి ఇస్తామన్నా? కరెంటు ఫ్రీ ఇస్తామన్నా. వచ్చిందా కరెంటు? బస్సు ఫ్రీ వచ్చిందా? గ్యాస్ బండ్ 500 చెప్పేసి ఈరోజు బోధన్ పట్టణంలోని 18వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారికి ఓటేయమని అడగడానికి ఇంటింట ప్రచారం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పాషాబాయి గారు, బోధన్ నగర మున్సిపాలిటీ చైర్మన్ శరత్ గారు, దాము గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లన్న గారు, వారితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులమందరం ఇంటింట ప్రచారం చేస్తూ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన బోధన్ నగరంలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, అప్పుడు ఇంద్రమ్మ పేరు మీద ఇచ్చినటువంటి ఇండ్ల పట్టాలు, ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇచ్చినటువంటి దాని విషయంలో కానీ వారితో మాట్లాడడం జరిగింది. అయితే వారి కోరిక మేరకు వాళ్ళు అడిగేది ఏం లేదు కానీ చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో కొంతమందికి ఇండ్ల పట్టాలు కాలేదు అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. ఈ అంశాన్ని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా ఇప్పుడు ఎన్నికలున్నాయి, 13వ తారీఖు నాడు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎన్నికల కోడ్ పూర్తయినాక శరత్ గారు వాళ్ళతో మాట్లాడి ప్రామిస్ చేశారు, తప్పకుండా మీకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇప్పిస్తామనేటువంటి మాట. అంతేకాకుండా రేపు దేశంలో సోనియా గాంధీ గారి నాయకత్వాన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుంటే మీ చేతిలో ఉన్నటువంటి పాంప్లెట్లో 5 గ్యారంటీలు, యువ న్యాయం, నారీ న్యాయం, రైతు న్యాయం, శ్రామిక న్యాయం, సామాజిక న్యాయం అనేటువంటి విషయాలు దీంట్లో పొందుపరిచి ఉన్నాయి. ఈ పొందుపరిచినటువంటి అంశాలను కూలంకషంగా మీరు చర్చించుకొని రాబోయే 13వ తేదీ నాడు చేతు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని బలపరచమని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మేమందరం మిమ్మల్ని కోరుకుంటున్నాం. మాకు విశ్వాసం ఉంది, మీకు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉంది కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు తప్పకుండా మీకు గతంలో చేసినటువంటి కార్యక్రమాలే కాకుండా ఈరోజు మిగిలినటువంటి ఏ కార్యక్రమమైనా మీకు చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. అన్నిటికన్నా గొప్ప ఏంటంటే ఇప్పుడే శరత్ గారు ఒక్కొక్క అంశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈరోజు నిజాం చక్కెర కర్మాగారం వల్ల మనకు ఏదైతే ఉపయోగం ఉండేనో, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతబడ్డ తర్వాత ఇటు బీజేపీ వాళ్ళు కానీ ఇటు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.